నమస్తే సువర్ణరాజు గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా మీ పేరు బాగా వినపడుతుంది. సో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎలా అనిపిస్తోంది ఈ హోదా కానీ లేదంటే బాధ్యత కానీ చెప్పండి. అంటే ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడిగా ఇది నేను పెట్టుకున్నది కాదు, నాకు ముందున్నటువంటి నాయకులు చేసిన పోరాటాలు, ఓకే, వాళ్ళతో నడుచుకుంటా నేను వెళ్ళినటువంటి ప్రయాణం ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలు, ఓకే, ఇప్పుడు 26 జిల్లాలు, అప్పుడు 13 జిల్లాల్లో ఉన్నటువంటి మా మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకత్వంతో పనిచేస్తూ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవటం, అక్కడ నుంచి అనేక పోరాటాలు చేసుకుంటా ఈరోజు సమస్య పరిష్కారం వైపుకి అడుగులు పడ్డాయి. కాబట్టి వర్గీకరణ జరగబోతున్న ఒక ఆనందంతో సంతోషంతో కూడా ప్రస్తుతం 30 ఏళ్ళ మాదిగల యొక్క పోరాట కళ వర్గీకరణ జరగటం, ఆ వర్గీకరణని చేసే క్రమంలో ఈరోజు ప్రభుత్వాలు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ద్వారా ప్రభుత్వాలు కూడా వర్గీకరణ చేయడానికి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఆల్రెడీ తెలంగాణలో కూడా వర్గీకరణ జరుగుతుంది కాబట్టి స్వాగతించారు సీఎం. దాన్ని స్వాగతిస్తూ వర్గీకరణ మీద కూడా జరుగుతుంది. ఆంధ్రాలో కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు ఏకీభవిస్తున్నారండి రేవంత్ రెడ్డి గారి? 100% సుప్రీంకోర్టు వర్గీకరణ కోసం ఇచ్చినటువంటి గైడెన్స్ కానీ తీర్పు కానీ అసెంబ్లీ జరుగుతున్నప్పుడే మొట్టమొదటి వ్యక్తిగా తెలంగాణ నుంచి వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చి నేడు బిల్లుగోడి పెట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫాస్ట్ న్యూస్.